ఇవాళకల్లా మేడం రావాలా రాలేదు అందరికన్నా ఫస్ట్ టంగని మన బల్లో గంట కొట్టినట్టు వస్తాడు మేడం. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. వస్తుందపో మాటల్లోనే నూరేం లాయస్ మేడంకే. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. ఏం సార్ స్కూల్ టైం అవుతుంది ఇక్కడ ఉన్నారు ఇంకా? ఏం లేదు మేడం, మీరు కూడా నాతో పాటు ఇదే దారిలోనే కదా స్కూల్కి పోయేది, అందుకని కొంచెంసేపు కాసుకుందాంలే మేడంతో పాటు మాట్లాడుకుంటూ పోదామని ఉంటే. అవునా మేడం, నాది ఈరోజు పుట్టినరోజు పండుగ మేడం. సార్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ మేడం. మేడం ఆశీర్వదించండి. నాకెందుకు కాలు మొక్కుతున్నారు సార్ మీరు? పెద్దవాళ్ళకి మొక్కాలి మీరు. అవును మేడం. మేడం మీకోసము ఒక చాక్లెట్ తెచ్చినాం మేడం. సార్ ఎవరైనా బర్త్డే అంటే 5 స్టార్ చాక్లెట్ ఇస్తారు, లేదంటే ₹2 బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు, ఇంకా లేదంటే ఆశా చాక్లెట్ ఇస్తారు. సార్ మీరేంది సార్ విక్స్ ఇచ్చినారు, రోగిస్ట్ ఇచ్చినారు? అంటే మేడం మీరు స్కూల్లో కాకిలా కావు కావు అని పిల్లలకు పాఠాలు చెప్తాంటారు కదా, అందుకే మీ గొంతు అంతా ఏమన్నా దెబ్బ తింటుందని కోయిల్లాగా కుహు కుహు అని ఉండాలని ఆ విక్స్ తెచ్చినా మేడం. థ్యాంక్ యూ సార్. నేను ఎంత శ్రద్ధ సార్ మీకు. అవునవును, పోదాం రండి మేడం. నేను కూడా వస్తాను. టైం అవుతుంది, బెల్లు కొట్టేస్తారు మేడం అరుస్తుంది. రండి మేడం. సార్ ఎందుకు సార్ అంత పెద్ద బ్యాగ్ తెచ్చుకున్నారు? ఏం లేదు మేడం, ఈరోజు పుట్టినరోజు కదా, అందరికి ఇంత భూ పెడదామని సర్ది కట్టుకొని వస్తా మేడం మా ఊరు నుంచి. సార్ మీరు పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్ కదా. అవును మేడం. మీరు ఎందుకు సార్ అంత మొరట్టుగా మాట్లాడుతున్నారు? ఏం లేదు మేడం, క్లాస్ గా మాట్లాడొచ్చు కదా. ఏం లేదు మేడం, మేము చాలా మోటుపల్లె నుంచి వచ్చినాం, అందువల్ల దాన్ని అట్లే పెట్టుకొని వస్తున్నా. ఏమంటే కొంచెం రాంగ్ అది వస్తుంది మేడం నీట్గా. పంపదండి మేడం, గంట కొడతారా మేడం? సార్ మీది కొంచెం ఫోన్ నంబర్ చెప్తారా మేడం? ఫోన్ నంబర్ ఎందుకు సార్? ఫోన్ నంబరు ఏం లేదు మేడం, ఇప్పుడు డ్యూటీ అయిపోతే నేను ఇంటికాడ ఒక్కనే ఉంటా కదా, ఎప్పుడైనా బోర్ కొడితే మీకు అట్లా ఫోన్ కలిపి మాట్లాడదామని. సార్ నేను ఇంటికి పోతేనే నా ఫోన్ మా అన్న తీసుకుంటారు సార్, ఉండదు సార్. మీకు నంబర్ ఇచ్చి కూడా వేస్ట్ సార్. అట్లెట్లా అంటారు మేడం? నిజం సార్, నేను స్కూల్ వచ్చే వరకు మా అన్న ఇస్తాడు, తర్వాత స్కూల్ నుంచి ఇంటికి పోయిన తర్వాత మా అన్న వెంటనే తీసుకుంటాడు. తీసుకొని నాకు ఎవరెవరు ఫోన్ చేసినారని అన్ని చెక్ చేస్తాడు సార్. మా అన్న చాలా కచ్చోడు సార్. అవునా మేడం? అయితే మీతో ఫోనే ఉండదా? ఉండదు సార్. అయ్యా ఈ కాలంలో కూడా ఫోన్ లేకుండా ఉన్నారంటే మీరే మేడం. మేడం మీ అమ్మ నంబర్ అన్న ఇవ్వండి మేడం, ఎప్పుడైనా అట్లా కాల్ కలిపినప్పుడు ఈరా సార్ మాట్లాడుతున్నా అంటే మీకు ఇస్తుంది. సార్ సార్ ఎందుకు సార్ ఫోన్ నంబర్లు? ఏమన్నా మాట్లాడంటే స్కూల్లోనే మాట్లాడండి సార్, ఏం చెప్పాలన్నా స్కూల్లోనే చెప్పండి సార్. అంటే స్కూల్లో మనం క్లాస్ చెప్పేకి సరిపోతుంది కదా మేడం, అందుకనే. అంటే లీజర్ పీరియడ్ ఉంటుంది కదా సార్, లీజర్ పీరియడ్ లో మాట్లాడండి. మనం స్కూల్ నుంచి ఇంటికి పోతాం కదా, అప్పుడు మాట్లాడండి సార్. అంటే అంత స్కూల్లోనే మేడం? సరే మేడం, గంట కొడతారా? పోదాం సార్. మేడం పడేద్దామంటే ఏంది కావటం లేదా, నా బర్త్డే రోజు టీచర్ ఉన్న స్కూల్కి ఎవడేస్తాను నన్ను. బర్త్డే చెప్పు స్నానం చేయకుండా వాసన వస్తుంది. ఏంద్రా ఇది మేడం ఇట్లా అంటుందంటే చెమట కంపు ఎక్కువ అవుతాండి, అది కొంచెం ఇట్లుంటే యాపద్దు చూస్తుందప్ప ఏమో నన్ను ఉండే. మేడం 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 పోం మేడం. ఏంటి సార్ ఎక్కడో ఎలక సచ్చిన కంపు కొడుతుంది? ఇక్కడ ఎలక చచ్చిపోయిందా సార్? అవునా మేడం? మీరు కొంచెం ముందు పోండి మేడం, మీరు కొంచెం ముందు పోండి, నేను చూసి వస్తా. బాగానే వస్తుంది మేడంకి. ఏంది ఏందో కుక్కలు నక్కలు చచ్చిన వాసన అంటుంది. వాడెవడో ₹50 తక్కువ వస్తుందంటే కకృతి పడి కొంటే గబ్బు వాసన. నా బర్త్డే రోజు నాశనం చేసి పెట్టింది ఇది. మా మేడం స్కూల్ పోతుంది. మేడం మేడం ఏం లేదు, ఆడ ఏందో చచ్చిపోయినావని కలేబారాలు పాడేసినారు మేడం. ఆ వాసనకి మీరు నాతో వస్తుంది అనుకున్నారు కదా. మనము ఈసారి సార్ రూట్ మారుస్తాం సార్, అక్కడ వద్దు సార్. మేడం పొద్దున నేను రిలీల్ సబ్బుతో తిక్కొని వచ్చిన మేడం. రిలీల్ సబ్బు అదే మేడం, అదే పదండి మేడం. పోదాం సార్. కాదా మేడం, మీరు ఎందుకు ఇట్లా తెల్లగా గోడకేసి సున్నం అంత అందంగా ఉంటారు మేడం మీరు?
సార్ ఏంది సార్ మీరు మాట అంటే ఫోన్ నెంబర్ అడతారు, గోడకేసిన సున్నం అంటారు, ఏందో మాట్లాడుతున్నాడు సార్ మీరు. పోదాం పాండి సార్, టైం అవుతుంది, మళ్ళీ హెచ్ఎం మేడం తిడుతుంది. అవును మేడం, పోం పదండి మేడం. నాకు ఇట్లా తలకాయ తింటున్నాడు. మాట అంటే ఫోన్ నెంబర్ అడుగుతాడు, కొడుకేసిన సున్నం అంటాడు. పోనీ ఏమన్నా తిడదామంటే బర్త్డే అయింది, అవాయిడ్ చేసేది. జిడ్డు దగ్గర తగులుకున్నాడు, అమ్మయ్య వస్తున్నాడు. మా ఊర్లో అన్ని నల్ల మకాలవే ఉన్నాయి అనేసి ఈ మేడం ఎట్లా తెల్లగా హంసలాగా ఉందనుకుంటే, కానీ ఈ మేడం ఏంది ఒప్పుకోదు. ఏమన్నా అంటే ఆ వాసన వచ్చి ఈ వాసన వచ్చి అంటుంది. ఏదో ఒకటి చేయలేపో, స్కూల్కి పోయే లోపల. మేడం 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 మీతో నా మనసు విప్పి ఒక 2 నిమిషాలు మాట్లాడతాం మేడం. చెప్పండి మేడం, మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారా? లేదంటే నేను ఈ మధ్య చాలా ఖాళీ టైం ఉండదు మేడం, అందుకే మీరు ఖాళీగా ఉన్నారంటే కొంచెంసేపు లవ్ చేసుకుంటా. సార్ ఏంది సార్ మీరు అట్లా మాట్లాడుతున్నారు? ఏదో కొలీగ్ అని చెప్పేసి కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడితే లవ్ గివ్ అని మాట్లాడతారు సార్. ఇదిగోండి సార్, మీ బర్త్డే అని ఊరుకున్నాను సార్. ఇట్లాంటివన్నీ నాకు నచ్చవు సార్. నేను జస్ట్ మిమ్మల్ని ఫ్రెండ్ గానే అనుకున్నాను అంతే సార్. మీరు ఇట్లా మాట్లాడదండి సార్, నాకు సరిపోదు సార్. అట్లా అంటే ఎట్లా మేడం? లేదు మేడం, ఈ రోజు నా బర్త్డే రోజు మీరు నన్ను లవ్ చేయాల్సిందే. సార్ ఏంటి సార్ మీరు చిన్నపిల్లలకి ఎట్లా చేస్తున్నారు? చుట్టుపక్కలంతా చూస్తున్నారు సార్, రండి సార్. మన స్టూడెంట్స్ కూడా చూస్తారు, మీరు అట్లా చేయకండి సార్. ప్లీజ్ మేడం, మేడం 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 ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ఒక్కసారి మేడం, ఒక్క రోజు లవ్ చేయండి సార్. ఈ జిడ్డుమాగాని ఎట్లా వదిలించుకునేది? ఒక ఉపాయం ఆలోచిస్తా. సార్ ఏంటి సార్ మీరు కొంచెమన్నా మర్యాద ఉండాలి సార్. చుట్టుపక్కల చూడండి సార్ ఎట్లా చూస్తున్నారు, చిన్నపిల్లలాగా చేస్తున్నారు. ఏం రాత్రి మగలు కష్టపడి జాబ్ కొట్టినా, నా బర్త్డే రోజన్నా మీతో ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పించుకుందాం అనుకుంటా మేడం. నేను సార్ ఏం లేదు సార్, మాకు కూడా చెప్పాలనే ఉంది సార్, పాపం మీ బర్త్డే కదా. కానీ మరి ఎందుకు మేడం చెప్పొచ్చు కదా, అట్లా కుక్కలాగా తిప్పించుకుంటున్నారా? అంటే చుట్టుపక్కల చూస్తారు కదా సార్, బాగుండే కదా సార్. అవును మేడం. ఇంకొక ప్రాబ్లం ఏమంటే సార్, చెప్పండి మేడం. నేను ఆల్రెడీ ఒక అతన్ని ప్రేమిస్తున్నాను సార్. నీ గుండె పగిలింది. ఏంది మేడం అంత మాట అంటే? మీలాంటి అందమైన వాళ్ళందరూ ముందే అన్ని లవ్ చేసుకుంటూ పోతే ఇంకా మాలాంటి ఎవడు మేడం చూసేది? ఇంతకీ మీరు లవ్ చేసినవాడు ఏం చేస్తా అంటాడు మేడం? పోలీస్. మా బావ పోలీసు. అమ్మా వీళ్ళ బావ పోలీసా? ఒక మాట చెప్తే నన్ను బర్త్డే అనుకోకుండా బొక్కల్లోకి వేసి మక్కలు ఇరుకొట్టు. వద్దులేప, ఇది కాకుండా ఇంకోటి, జీవితం చాలా పెద్దది. సిస్టర్ ఏంది ఇంతకుముందు లవర్ అంటే అప్పుడు సిస్టర్ అంటాను నువ్వు? ఏం లేదు మేడం, నేను ప్రాంక్ చేస్తే అంతే. మీరు వెళ్ళండి, గంట కొట్టే టైం అవుతుంది. ప్రాంక్ చేస్తే మరి కెమెరా ఎక్కడ ఉంది? ఆడ కంపల్లో ఉంది చూడండి మేడం. ఆడ ఒకటి తుండుగుడ్డ ఆరేసినారా, దాని వెనక పెట్టిన. మీరు ముందంటే కనిపెడతారా? చాలా తెలివి ఉన్నాళ్ళ కదా, అందుకని. సరే మీకు ఒకటి చెప్తున్నా. చెప్పండి మేడం. నేను కూడా ప్రాంక్ చేసిన. నాకు బావ లేడు, యా బావ పోలీసు కాదు, నాకు లవర్ కూడా లేడు. అయితే మేడం నేను ఏమన్నా ఆ మూల ఈ మూల అడన్నా ట్రై చేసుకోవచ్చా మేడం? సిగ్గులా ఇప్పుడు సిస్టర్ అంటే? అవునా? ఏందో మేడం, నా కర్మ కుర్మాలాగా అయిపోయింది అది. అదిగా పెళ్లి కొట్టారు, నేను పోతాను. ఫ్రెండ్స్ మా వీడియోస్ చూశారు కదా, మిమ్మల్ని నవ్వించడం కోసం నేను మంచి స్కిట్లు రాసుకొని మేడంకి రిక్వెస్ట్ పెట్టి మేడంని యాక్సెప్ట్ చేయించి మరి కష్టపడి. చాలా మంది అనుకుంటున్నారండి నేను వేరే ఛానల్ నుంచి వేరే ఛానల్కి వచ్చినానండి. నేను ఏ ఛానల్ నుంచి ఏ ఛానల్కి పోలేదండి. తను రిక్వెస్ట్ చేస్తేనే నేను, పాపము చాలా రిక్వెస్ట్ చేస్తేనే నేను వేరే ఛానల్ యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను. ఇది కొంచెం గమనించండి. నేనైతే ఏం వీరాని అడగలేదు, వీరాని నన్ను అడిగినాడు కాబట్టి నేను వీరా ఛానల్కి వచ్చినాను. అండ్ కామెడీ షాప్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా చాలా 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 మంచిగా బాగా ఫన్నీగా మిమ్మల్ని నవ్వించడానికి చాలా ట్రై చేస్తున్నాము. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేడం మేము యాక్చువల్ అంటే నేను రాయలసీమ బ్యాక్డ్రాప్లో చాలా మొగుడు పిల్లల కథలు తీద్దాం అనుకున్నాను. దానికి తగ్గట్టు మంచి యాక్టింగ్ చేసేవాళ్ళు, కొంచెం మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని చూద్దాం అనుకున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బట్ మేడం మాకు తగ్గట్టు యాక్టింగ్ చేస్తుంది అని అనిపించింది అది. అందువల్ల నేను మేడంని అడిగినాను. అడిగిన వెంటనే మేడం చేస్తున్నందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మంచి దాంట్లో చేసి మంచి ఉన్నత స్థాయికి పోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.